days, 3 nights, 3 stays. కాసుగూడ అనే ఊర్లో ఉన్నాం. ఇంకెక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఇంకా అలాగా సిగ్నల్ అయితే 1 పాయింట్ వచ్చింది. ఒకసారి మన రూట్ మ్యాప్ అయితే పెట్టేసుకున్నాం సేఫ్టీకి. కొండ అయితే దిగిపోయాం కదా. రైట్ ఈ చిన్న ఐరన్ బ్రిడ్జ్ నుంచి అయితే వచ్చాం. ఆల్రెడీ ఎలాంటి ఐరన్ బ్రిడ్జ్ అని మీరు ముందే చూసి ఉంటారు. మనం ఇదే రైట్లో ఇది సెకండ్ ఐరన్ బ్రిడ్జ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్చ్ వచ్చేటప్పటికి ఇంకో డియోమాలి అని చెప్పేసి బోర్డు కనపడుతుంది. కోటాయి డియోమాలి హిల్ టాప్ అని చెప్పేసి. మనం ఇప్పుడు జైపూర్ విజయనగరం రోడ్డు మీదుగా వెళ్తున్నాం. ఇది వచ్చేటప్పటికి ఇంకొన్ని రోజుల్లో మొత్తం అంతా కూడా డెవలప్ అయిపోద్ది. మ్యాపిల్ మ్యాప్స్ అయితే కనుక డియోమాలి హైట్స్ అని చూపించింది. వ్యూ పాయింట్ అంటే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డియోమాలి వ్యూ పాయింట్ అంటే కొరతైనా రాలేదు మ్యాపిల్ మ్యాప్స్లో. మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ వాళ్ళని కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చాం అనమాట. ఆల్మోస్ట్ మేము దగ్గర ఒక 30 కిలోమీటర్స్ రిటర్న్ వెళ్ళిపోయాం. ప్రస్తుతానికి అయితే సిమ్లిగూడ ఊర్లో అయితే ఉన్నాం. ఇంకెక్కడైతే కనుక చిన్న టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం. ఒక్కసారి ఎక్కడ స్టార్ట్ అయ్యామంటే చిత్రగూడ వాటర్ ఫాల్స్లోనే ఎండింగ్. మధ్యలో ఏమైనా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కనుక అక్కడైతే ఆగుతా. బీచ్లా కనబడుతుంది బండి చూడడానికి అయితే కనుక. పక్క నుంచి సైడ్ వ్యూ చూపిస్తా చూడండి. ఇంకోండి ఎంత పెద్దదో బండి. ఎదరొచ్చేటప్పటికి ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగి డ్రోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. డ్రోను గోప్రో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. ఇంక ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సునీపేట ఊరు నుంచి కొంచెం ఫ్రంట్గా వస్తే కనుక ఇక్కడ బ్రిడ్జ్ కనిపించింది. వ్యూ అయితే కనుక చాలా బాగుంది. ఇలాంటి వ్యూస్ వస్తానే ఉంటాయి ఇలా వెళ్ళినప్పుడల్లా కూడా. బాగుంది కదా. మన సెకండ్ ఫ్యూల్ స్టాప్ అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 2 జెర్రీ క్యాన్లు ఒక ఫుల్ ట్యాంక్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నాను. లీటర్ వచ్చేటప్పటికి 108.23 పైసా. ఎన్ని లీటర్స్ ఎక్కుద్దన్న చూద్దాం. మనం గూగుల్లో కొట్టినా కానీ పెట్రోల్ బంక్ అన్నా కనిపించలేము. భయ్ తెలుగు వచ్చా? హిందీ తెలుగు నేమాలు. ఆల్మోస్ట్ ఒక 13 లీటర్స్ పడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చెప్పానుగా ఆల్మోస్ట్ 13 లీటర్స్ పడతారని చెప్పేసి. ఎగ్జాక్ట్గా 12.66 పడింది. థ్యాంక్ యూ విజిట్ అగైన్. మనమైతే కనుక ఒరిస్సా బార్డర్ని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకో ఫ్రంట్ ఆర్చ్ కనబడుతుంది చూసారా, అది వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్ బార్డర్. 3 రోజుల్లో 3 రాష్ట్రాలను కవర్ చేసాం. బాగుంది కదా. ఇదేదో మనం చోకోడ అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 58 కిలోమీటర్స్ చిత్రగూడ వాటర్ ఫాల్స్కి. మనం ఇంకా రన్నింగ్లో మాట్లాడదాం. ఇప్పటివరకు ఎందుకు రికార్డ్ చేయలేదంటే నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. ఇంకా అలాగే చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అంత టైం లేదు. చిత్రగూడ వాటర్ ఫాల్స్ చూసుకుని ఇంకా డైరెక్ట్ ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే మొత్తం ఓవరాల్ ఒరిస్సానంతా చుట్టేద్దాం. ఇంకా ఇది చూడండి, ఇప్పుడే చూసాను అన్ఎక్స్పెక్టెడ్గా తెగిలద్దు అనమాట కింద కొంగపోతే. మనం పక్కనైతే కనుక సైడ్ వాల్స్ లాంటివి ఉన్నాయి. ఇంకెలా పక్క నుంచి ఇది గోదావరి చెరువ ఏంటన్న తెలియట్లేదు. దీని మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తుంది చూడండి బండి. కుమ్రం అనే ఊర్లో ఉన్నాం. ఇది వచ్చేటప్పటికి చిత్రగూడ రూట్. ఇది చాలా బాగుంది వ్యూ అయితే కనుక చూడడానికి. ఒక మధ్య సూపర్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇలా చెట్లు, ఇంత పెద్ద పెద్ద చెట్లు మొత్తం అన్నీ కలిసిపోయినట్టు. వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం ఫ్రంట్కి వచ్చాను నేను. ఇక్కడ చూడండి మిలిటరీ ట్రక్ కనిపించింది. ఇక్కడైతే కనుక ఒక ఫోటో దిగుతాను ఆ బండి పక్కన పెట్టుకుని. ఇక్కడ చిత్రగూడకి వెళ్ళే దారిలో టికెట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఎంత? 20 రూపీస్. తెలుగు మాలు నయమాలు. ఒకసారి అబ్బా టికెట్ అయితే కనుక 20 రూపీస్. వాటర్ బాటిల్స్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ తినడానికైనా ఏమైనా కావాలంటే కనుక. కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే క్లోజ్ అయ్యి ఉన్నాయి. చెరుకు రసం. ప్రస్తుతానికి ఇవన్నీ ఏమీ తినే ఓపిక అంటూ లేదు. सर गाड़ी चलेगा? नहीं चलेगा?
మీరు కనుక జనవరి ఫిబ్రవరి సీజన్లో వస్తే కనుక పొజిషన్ అన్నది ఎలాగో ఉంటుంది, మీరు అదైతే గుర్తుంచుకోండి. చాలా తక్కువ ఉండే వాటర్ అయితే కనుక ఆ చివరి నుంచి మొత్తం ఇదంతా కూడా వాటర్ ఫ్లోటింగ్ అయ్యేది. అలాంటిది అక్కడ పెద్దది ఇక్కడ చిన్నది పడుతున్నాయి అంతే. ఎండ అయితే కనుక చాలా దారుణంగా ఉంది. ఇంకైతే కనుక ఆకలి కూడా వేసేస్తుంది. ఇంకా మనం వెళ్ళి తినేయడమే లేట్. ఇంకా నేనైతే కనుక వాళ్ళకిలాగా బోటింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ ఈ వాటర్ ఫాల్కి అయితే కనుక నాకు అక్కడికి వెళ్తే ఆ ఫీల్ రాదు. అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళట్లేదు. మీరు ఎవరైనా వస్తే కనుక ట్రై చేయండి. నవంబర్ డిసెంబర్ సింప్లీ సూపర్. వర్షాకాలంలో అయితే కనుక చాలా హెవీగా ఉంటుంది ఫ్లోటింగ్ అయితే కనుక. అక్కడ బోట్స్ పెట్టుకుని లైఫ్ జాకెట్స్ పెట్టి ఇక్కడ ఉన్న టూరిస్టులు అందరు కూడా మొత్తం అంతా చూపిస్తున్నారు ఆ వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్ళి. రాజమండ్రికి 348 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇంకా టైం వచ్చేటప్పటికి 4:43 అయింది. చాలా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. మొత్తం ఇక్కడ అన్ని గోడలు చూడండి, ఈ రాళ్లతోనే మొత్తం అన్ని కూడా కడతారు. ఇక్కడ అక్కడ చాలా పెద్ద ఇల్లు ఉంది. ఎవరైనా కానీ ఇక్కడ ఈ రాళ్లతోనే గోడలనే కట్టుకుంటారు. సింపుల్ వే అనమాట ఇది. వీళ్ళకి ఎవరి ప్లేస్ వాళ్ళని నీట్గా ఇంకా వాటితోనే డిజైన్ చేసుకుంటారు గోడలన్నీ కూడా. కొంతమంది అయితే కనుక ఇంటి పెంకుల మీద, అలాగే ఇంటి గోడల్లా కూడా ఇవే వాడతారు. మీకు చూపిస్తాను నేను. ఫ్రంట్ ఉంటే కనుక పెంకుల కింద కూడా వాడతారని చెప్పేసి ఇంకొంచెం చూడండి, ఈ ఇల్లులకి పెంకుల కింద కూడా వాడారు. మీకు అలాగే గోడలు కూడా కట్టినట్టు చూపిస్తాను నేను ఫ్రంట్కి వెళ్ళినప్పుడు. ఇంకోండి అలా అన్నానో లేదో ఇలా కనిపించేసే. ఇంకోండి ఈ ఇంటికి చూడండి, ఒక సైడ్ వాల్ అంతా కూడా అయ్యే రాళ్ళతో కడతారనమాట. ఇంకా ఇక్కడ చిన్న కొట్టు ఉంది, ఆ పిల్లలు అన్నీ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు రా బాబు వీడు అని. ఈ ఊరి పేరు వచ్చేటప్పటికి వెళ్ళినారు. ఇక్కడైతే కనుక మొత్తం ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఇంక ఈ రోజు వచ్చేటప్పటికి ఎక్కడ సంత అనుకుంటా. మొత్తం చూడండి చుట్టూరు, వెళ్ళడానికే లేదు రావడానికే లేదు. మన టోడ్ ఫ్యూల్ స్టాప్ అయితే కనుక కొట్టేస్తున్నాం. 884 डेंसिटी చూపించట్లేదు ఏంటి? ना मशीन में सेट नहीं होता है तो बोर्ड में लिख के रख देते हैं. मशीन सेट नहीं हो रहा? हाँ, वो मतलब सिस्टम से वैसे सिस्टम प्रॉब्लम. पेट्रोल अच्छे है పక్కా. మనం సుక్మా అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ కనబడుతుంది చూడండి, మొత్తం అంతా కూడా జెండా రంగుల్లో బాగుంది కదా. ఇంకా ఇక్కడ నుంచి 224 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫ్యూయల్ అయితే కనుక నిజంగా అయిపోయింది. మొత్తం ఎంటీ పాయింట్స్ చూపిస్తుండే అన్న టైంకి కరెక్ట్గా ఫ్యూయల్ స్టేషన్ దొరికింది. ఇది ఇంకోటి వచ్చేటప్పటికి షార్ట్ కట్ దొరికింది. అక్కడ లోకల్ వాళ్ళు అడిగితే ఆ రోడ్ అంత బాగోదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ స్టేషన్ అన్నది దొరకదు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఘాటీ ఎక్కేస్తారు మీరు అని. ఆల్రౌండ్ మళ్ళీ 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగి వచ్చాం అనమాట. లేదంటే సుక్మాన్ అసలు టచ్ చేయకపోతాం మేము. ఈ గడియార బొమ్మ చూడండి భలే ఉంది కదా, చాలా నీట్గా క్లాస్గా కనబడుతుంది. అలా చాలా దూరం ముందుకు వచ్చేస్తున్న తర్వాత మనం దూర్నాపాలు అయితే ఊర్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే కనుక లైటింగ్స్తో నిండుగా ఉంది. ఇంకా అలా మన రైడ్ అందరు కొనసాగుతుంది అనమాట. టైం వచ్చేటప్పటికి అయితే కనుక 9:26 అయింది. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 12 అవ్వచ్చు 1 అవ్వచ్చు. ఎందుకంటే కనుక మధ్యలో ఫుడ్ బ్రేక్ అన్నది తీసుకుంటాను కదా నేను. సో దానికోసమని ప్రేమ కొన్ని నిద్ర వచ్చేస్తుందంట. సేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే కనుక రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి అన్నాడు.
ఓకే ఆయన కోటాలో ఉంటాయి బాగుందండి, చాలా కంఫర్ట్గా పడుకున్నాం కూడా. థ్యాంక్ యూ అండి. సరే అండి, కలుస్తానండి. అంత మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇంకెక్కడ లోకల్స్ అంతా చూసారా, మొత్తం ఇవన్నీ కూడా ఒక రౌండ్ వేసుకుని అయితే వచ్చేద్దాం మనం. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా నా బండి చాలా బాగుందని చెప్పేసి అంటున్నారంట. ఇక్కడ భద్రాచలానికి 70 కిలోమీటర్లు, రాజమండ్రికి 147, విజయవాడకి 256, హైదరాబాద్ 381. ఇది వచ్చేటప్పటికి మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి బార్డర్ లాంటిది అనమాట. ఇది అటు సైడ్ ఈ బ్రిడ్జ్ దాటితే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఇటు సైడ్ వచ్చేటప్పటికి అయితే ఛత్తీస్గఢ్ వస్తుంది అనమాట. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంది ఇది. బ్రిడ్జ్ అవతలకి అయితే వచ్చేసాం మనం. ఇది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్. సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ. మొత్తం వీళ్ళందరూ చూడండి, ఆర్మీ పర్సన్స్ గన్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఏమైందన్నా, పడిపోయిందా బండి? అయితే కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఈ ఘాటి డౌన్ దిగిన తర్వాత గట్టి కొట్టుకొని వెళ్ళిపోవడం మాడిమెల్లికి. దాహం చాలా దారుణంగా వేస్తుంది, మొత్తం డీహైడ్రేట్ అయిపోయాను నేనైతే. నోరంతా ఆరిపోయింది, మాట కూడా రావట్లేదు బయటికి నాకు. అన్నా వెళ్తాం అయితే, బాయ్ అన్నా. సరే అన్న. చూసారుగా, ఏదో మాకు తోసినంత వరకు అయితే కనుక మేము సాయం చేసాం. మొత్తం జాకెట్ గ్లౌస్ అన్నీ తీస్తాను, ఎందుకంటే దానికి ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా అంటుకుపోయింది దీనికి. అదొకటి ఎండుమిరపకాయలు కదా, దానివల్ల ఘాట్ అంతా కూడా ఉండిపోయింది. అలా వెళ్ళిపోవడమే. వ్యూ అయితే కనుక నిజంగా సూపర్ ఉంది. ఇది లైట్గా హ్యాండ్లో అవుతుంది, ఇప్పుడే కాదు చాలాసార్లు అలాగే అవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఇంకోండి ఎందుకు అవుతుందో తెలియట్లేదు. పోనీ అటు ఇటు బ్యాలెన్సింగ్ ఏమన్నా తక్కువ పెట్టామంటే అలాగేం లేదు, సరి సమానంగా పెట్టాం. ఇంకోండి ఎందుకు ఊగుతున్నా అర్థం కావట్లేదు. అలాగా ఒకసారి షోరూమ్కి వెళ్ళిన తర్వాత అయితే చూపించాలి. ఆ 1114 కిలోమీటర్స్కి 4 days 3 nights 3 stays. సూపర్ కదా. బెల్ ఐకాన్ అయితే కనుక నొక్కండి, నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.